హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను అంటే, మీకు అసలు గైడెన్స్ ఏంటి? ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు ప్రెజెంట్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు, లవ్‌లో ఉండొచ్చు. అండ్ మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఆహ్, ఆ రిల్ అది కూడా ఒక రిలేషన్‌షిప్ కిందకే వస్తుంది. సో, ఇవన్నీ కూడా వీటన్నిటికి మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి? అసలు అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఇక్కడ యాజ్ యూజువల్ నేను మీకు 2 పైల్స్ పెట్టాను. సో, ఈ బిగ్ స్టోన్ ఏదైతే ఉందో అది పైల్ 1 కిందకొస్తుంది. అండ్ ఈ స్మాల్ స్టోన్ ఏదైతే ఉందో అది పైల్ 2 కిందకొస్తుంది. ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఓకే. సో, ఇక్కడ మీరు ఎవరైతే పైల్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి నేను ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో, మీకు యూనివర్స్ నుంచి అసలు నార్మల్‌గా గైడెన్స్ ఏంటి మీ కనెక్షన్‌కి అనేది చూద్దాం. ఓకే. ఓకే. టాక్సిక్ సైకిల్. అండ్ ఈ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం. అబండెన్స్. ఓకే. ఫైన్. సో, ఇక్కడ మీకు ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీరు ప్రెజెంట్ ఎక్కడో చోట ఇప్పుడు మీరు ఏదో మీ టాక్సిసిటీ అనేది జరుగుతుందండి. అంటే కొంచెం ఎలా అంటే మీ రిలేషన్‌షిప్ ప్రాపర్‌గా లేకపోవడము, ప్రాపర్‌గా జరగకపోవడము, ఏదో ఎక్కడో చోట ఎక్స్‌పెక్టేషన్స్ ప్రాపర్‌గా రీచ్ అవ్వకపోవడము, ఏవో గొడవలు, ఏవో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ అలాంటివేవో జరుగుతున్నాయి ప్రెజెంట్. ఓకే. సో, మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ రిలేషన్షిప్ ఇలా ఉంది కరెంట్లీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం కార్డ్ వచ్చిందంటే అబండెన్స్ అని వచ్చింది. అంటే మీరు ఇక్కడ నా రిలేషన్షిప్ స్టేటస్ కానీ నా వైఫ్ అండ్ హస్బెండ్తో నాకు రిలేషన్షిప్ ప్రాపర్గా లేదని మాత్రం భయపడకండి. ఓకే. మీకు నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మీకు అబండెన్స్ అంటే మీకు యూనివర్స్ నుంచి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుంది. సో, మీరు ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన పని అస్సలు లేనే లేదు. ఓకే. సో, మీరు ఏదైతే మీరు మాత్రము ప్రెజెంట్ ఏదైతే ఈ టాక్సిక్ సైకిల్ నడుస్తుందో దాని నుంచి మాత్రము కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. సో దట్ మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కానీ ఓకే నాకు ఇంకా నెక్స్ట్ మంచి రోజులు వస్తున్నాయి కదా అని ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. ఓకే. సో, ఐ హోప్ మీకు ఇది రీడింగ్ రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. సో, వితౌట్ వేస్టింగ్ టైం మనము పైల్ 2 దగ్గరికి వెళ్దాం. ఓకే. సో, ఎవరైతే ఈ స్మాల్ స్టోన్ చూస్ చేసుకున్నారో ఇది మీరు పైల్ 2 కిందకు వస్తారండి. సో, మీకు ఇక్కడ ఏమొస్తుంది లెట్స్ సీ. సంథింగ్ బెటర్ అండ్ దేర్ ఆర్ స్టిల్ థింగ్స్ హిడెన్. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే మీకు ఎక్కడో మీ రిలేషన్షిప్లో కానీ మీ మ్యారేజ్ అయిపోయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదున్నా కానీ మీకు ఎక్కడో చోట నాకు ఇంకా మంచిగా దొరికేదేమో, మేబీ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే సంథింగ్ ఏదో అంటే నాకు ఏదో ఇంకా బెటర్గా ఉండేదేమో అనే మైండ్ సెట్లో మీరు ఉన్నారండి ప్రజెంట్. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రాపర్గా మీ రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. ఓకే. సో, అందుకే మీకు నెక్స్ట్ కార్డు కూడా చూడండి. దెర్ ఆర్ స్టిల్ థింగ్స్ హిడెన్. అదే మీరు ఇంకా అనుకుంటున్నారనమాట. అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా సంథింగ్ బెటర్ అని చెప్పేసి. ఏవో ఇంకా థింగ్స్ చాలా ఎక్స్ప్లోర్ చేయను మీ ఇద్దరి మధ్యలో ఇంకా చాలా థింగ్స్ ఏవో దాచి ఉంచనివి, సరిగ్గా కాన్వర్జేషన్ ప్రాపర్గా మీకు లేకపోవడం వల్ల ఇంకా థింగ్స్ ఏవేవో కూడా హిడెన్లోనే ఉన్నాయి. హిడెన్ అంటే దాచిపెట్టడం అనే దాంట్లోనే ఉన్నాయండి. సో, నేను ఇక్కడ మీకు 2 కార్డ్స్ కూడా కొంచెం న్యూట్రల్గానే ఉన్నాయి. అంటే నెగిటివ్ కొంచెం న్యూట్రల్గా ఉన్నాయి. సో, ఇక్కడ మీకు నేను ఇచ్చే గైడెన్స్, నేను చెప్పేది ఏంటి అంటే మీరు కొంచెం మీ పార్ట్నర్తో కూర్చొని రిలాక్స్డ్గా కొంచెం మాట్లాడండి. అంటే కొంచెం ఎక్కువ మీ ఇద్దరు మాట్లాడుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా చూసుకోండి. ఓకే. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరూ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అర్థం చేసుకోవడం, ఆ మిస్అండర్స్టాండింగ్స్ నుంచి బయటకు రావడం. చాలా మిస్అండర్స్టాండింగ్స్కి వీటన్నిటికీ కూడా మనకి ఏంటి మెయిన్ రీజన్ ఈ రోజుల్లో అంటే కమ్యూనికేషన్. ఇద్దరు ప్రాపర్గా కూర్చొని మాట్లాడకపోవడం వల్ల. ఇప్పుడు మన పేరెంట్స్ టైంలో చూడండి, ఇద్దరు వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మన జనరేషన్లో ఏమవుతుంది అంటే ఈ ప్రాపర్ కమ్యూనికేషన్స్
సరిగా కూర్చొని మాట్లాడుకోలేకపోవడం, బిజీ స్కెడ్యూల్స్ వీటన్నిటి వల్ల అర్థం చేసుకోలేకపోవడం అనేది వచ్చింది. దానివల్ల మనము ఈ రోజుల్లో చాలా డివోర్స్‌లు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరేం వరీ అవ్వాల్సిన పని లేదండి. బట్ ఏంటంటే మీరు కొంచెం మీ పార్ట్నర్‌తో కూర్చొని పీస్‌ఫుల్‌గా మాట్లాడండి. టైం స్పెండ్ చేయండి. సో దట్ మీకు ఇంకా తెలుస్తాయి విషయాలు ఏంటి అనేది. ఓకే అండి. సో ఐ హోప్ నేను మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కనుక రెజొనేట్ అయింది అని అనుకుంటే కొంచెం నాకు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే.